పుట్టే చిన్న పిల్లల్లో కూడా క్యాన్సర్ వస్తున్నది. ఇవాళ మనం హైదరాబాద్లో ఉన్న రెయిన్బో లాంటి హాస్పిటల్స్కి వెళ్తే పేడియాట్రిక్ ఆంకాలజీ వింగ్ ఉంది. అంటే 2 ఏళ్ల పిల్లలకు 1 సంవత్సరం పిల్లలకు క్యాన్సర్ ఎందుకు వస్తుంది? మామూలుగా క్యాన్సర్ రావడానికి ఒక 5-10 ఏళ్ళ చరిత్ర ఉంటుంది. ఒక ఆరోగ్యంలో సెల్ డీజనరేషన్ అనేది స్టార్ట్ అయిన తర్వాత, అంటే కణాల యొక్క పూర్తి అవి పాడైపోవడం మొదలైన తర్వాత ఒక 10 సంవత్సరాలకు కానీ ల్యాబొరేటరీలో మనకి ఇది క్యాన్సర్ అని చెప్పి నిర్ధారణ కాదు బయాప్సీ ద్వారా. అంటే ఒక ట్యూమర్ తయారు కావడానికి 5 నుంచి 10 సంవత్సరాల కాలం పడుతుంది. మరి 1 సంవత్సరం 2 సంవత్సరాల పిల్లలకి ఎందుకు వస్తున్నదంటే, గర్భవతులైన మహిళలు వాళ్ళు గర్భం ధరించిన తర్వాత వాళ్ళు తాగే పాలు కానీ, వాళ్ళు తినే కూరగాయలు కానీ, వాళ్ళు తినే అన్నం కానీ, గోధుమ పిండి కానీ అన్నిట్లో కూడా పురుగు మందు యొక్క ఈ యూరియా డిఏపి యొక్క అవశేషాలు ఉండడం వల్ల పుట్టే పిల్లలు కూడా క్యాన్సర్తో పుడుతున్నారు. అంటే మన ఆరోగ్యాలను పాడు చేసుకోవడం మన ఇష్టం, కానీ పుట్టబోయే బిడ్డ ఆరోగ్యాన్ని పాడు చేసే హక్కు మనకు లేదు. ఈ భారతదేశంలో కానీ ప్రపంచంలో ఎక్కడైనా కానీ భూమి మీద పుట్టే శిశువు ఆరోగ్యంతో పుట్టాలని కోరుకుంటాం. ఏ తల్లి కూడా తెలిసి బిడ్డకు విషం ఇయ్యదు. కానీ ఇక్కడ తల్లులకు ఏంటంటే అవగాహన లేక వాళ్ళు తినే ఆకుకూరలు కానీ, కూరగాయలు కానీ, వాళ్ళు తినే అన్నం కానీ వాటిల్లో ఈ క్యాన్సర్ అవశేషాలు ఉన్నాయనే విషయం వారికి తెలియదు. ఇటీవల అమెరికాలో ఒక నగరంలో జరిగిన రీసెర్చ్లో 99% పిల్లలలో ఈ పురుగు మందుల యొక్క ఎఫెక్ట్ వారి రక్తంలో కనబడిందని చెప్పి పరిశోధనలో వచ్చింది. 110 మందిని పరీక్ష చేస్తే 99 మందికి ఆ క్యాన్సర్ కారకాలు వాళ్ళ రక్తంలో కనబడ్డాయి. అంటే అవి ఎట్లా వచ్చినాయంటే వాళ్ళు తినే కూరగాయల ద్వారా, పండ్ల ద్వారా వచ్చాయి. అదేవిధంగా ఈ పురుగు మందులను మనం పరిశీలించినట్టయితే మన భారతదేశంలో అమ్మే కలుపు మందు కానీ, పురుగు మందు కానీ ఈ అన్నీ కూడా 90% క్యాన్సర్ కారకాలు ఉన్నాయి, కార్సినోజెనిక్. గ్లైపోసెట్ను మనం నిషేధించినా కూడా అది ఇంకో రూపంలో మళ్ళీ మన ముందుకు వచ్చింది. మోనోక్రోటోపాస్ను నిషేధించినా కూడా ఇంకో రూపంలో మళ్ళీ మన ముందుకు వస్తున్నది. ఎంత మోతాదులో వాడాలనేది కూడా రైతులకు అవగాహన లేదు. ఈ సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేయించాలనేది మనం ఒక లక్ష్యంగా పెట్టుకున్నట్టయితే, ప్రభుత్వం ఇచ్చే సహకారాన్ని ఉపయోగించుకున్నట్టయితే తప్పకుండా ఈ క్యాన్సర్ను మనం తరిమి కొట్టగలుగుతాం. క్యాన్సర్ నుంచి దూరంగా ఉండాలంటే ఖచ్చితంగా